నారాయణదాసు గారు అనేసరికి మనకి నిండైన విగ్రహం, నిలువెత్తు మనిషి, ఆ ఆకృతి, వాలు మెలి మీసకట్టు, జుల్పాల జుట్టు, నొసట కుంకుమ బొట్టు, మేల్ పసిడి కట్టు, విద్యలకు పట్టు, నడయాడు వేల్పు చెట్టు, హరికథా శిల్ప సమ్రాట్టు ఆదిభట్టు. అతను నిజంగా సకల కళా సార్వభౌముడు, సరస సంగీత సాహిత్య సార్వభౌముడు, అష్టభాషా ధురీణుడు, అవధాన శేఖరుడు, హరికథా పితామహుడు, ఆటపాటల మేటి. అటువంటి ఆ నారాయణదాసు గారు సామాన్య మానవుడు కాడట. ఆయన అవతార పురుషుడే. అయితే ఆయన ఏ అవతారము ఎందుకు ఎత్తవలసి వచ్చింది అనేదానికి మన ఆచార్య ఎస్వి జోగారావు గారు చాలా చక్కటి కల్పన చేసి మన ముందు ఉంచారు. నిజమే అనిపిస్తుంది. అదేమిటంటే, నాయవి 4 మోములవురా, ఎటు ముద్దెడదంచు నల్వ ఆప్యాయముగా హసింపగా, అనంతముఖన్ నను నెట్లు ముద్దిడంబోయదో అంచు వాణి నగ, ముద్దిడదంగనుమంచు నల్వ నారాయణదాసుడై హరికథాకృతిగా ననరించే భారతిన్. ఇదండి ఆయన అన్నది. నిజమే కదా. 4 మోముల బ్రహ్మదేవుడు అవతార పురుషుడై నారాయణదాసుగా జన్మించి అనంతముఖ అయినటువంటి సకల కళ ప్రవీణ అయినటువంటి సకల కళలకు నిలయమైనటువంటి ఆ వాణిని హరికథగా మలిచేట ఆయన. నిజంగా అది ఎంత చక్కని ఊహ. అలాగే అటువంటి మహానుభావుడు పరమపద ప్రాప్తిని పొందినప్పుడు ఆయన ఆ దివిలో ఎలా విహరిస్తాడు అన్నదానికి మన కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఇంకొక చక్కని భావన చేశారు. అది అంటే దాసుగారి వ్యక్తిత్వాన్ని మనకి కనులకు కట్టేలాగా చేస్తుంది ఈ పద్యం. ఎవడురా ఎచ్చట తెండింకొక్క గ్లాసంచు అమృత రక్షకులకు నాజ్ఞయసగి, సుధ కంటే మా హరికథ లెస్సయని బృహస్పతితోడ నర్మ భాషణము నెరపి, ఏమమ్మవాణి ఏదీ వీణ సరిక్రొత్త తీవలాయని గిరాందేవినడిగి, ఆగవే రంభ ఆ హస్తమట్టుల గారు త్రిప్పి పట్టుమటంచు తప్పుదిద్ది, ఏమయ్యా క్రొత్త సంగతులేమటంచు బ్రహ్మ మానసపుత్రుని పలుకరించి, ఆదిభట్ల నారాయణాఖ్యము మహస్సు తిరుగు నిందందు స్వర్గ మందిరములందు. ఎంత ఆత్మాభిమానం, ఎంత బంధుప్రీతి, అభిమానం జనాలకి. జనం అంటే ఆత్మాభిమానం, బంధుప్రీతి, నిర్భయత్వం, నిరాడంబరత, బోళతనం, ఆత్మవిశ్వాసం అది మూర్తిభవించిన వ్యక్తి. దివిజ కవివరుల గుండియల్ దిగ్గురనగా అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి అని కవి సార్వభౌముడన్న, అలా నన్నయ్యకు లేదు తిక్కనకు లేదు అని కవి సామ్రాట్ విశ్వనాథ వారన్న, అది వారిలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసమే కానీ అహంకారం మాత్రం కాదు సుమండి. అలా అనుకోకూడదు ఎప్పుడూను. హరికథ అనగానే సంగీతం, సాహిత్యం, నృత్యం, ఆహార్యం ఇవన్నీ కలగలిసిన కళ, సమాహార కళ. అది రావాలంటే మాటలు కాదట. ఒక్క కళ రావాలన్నా పుట్టుకతో రావాల్సిందే అంటారు. అలాంటిది ఈ సమాహార కళ కావాలంటే మరి ఏం చెయ్యాలో దానికి చెప్తున్నారు కదా. తేలు కుట్టిన కుక్క గగ్గోలు మాట్కి, చిచ్చు ద్రొక్కిన తెమ్మని చిందులాగు,
కూటి కక్కూర్తినిడు మొర్ర పాట కాదు, గోటు చూపెడు త్రుళ్ళిపాట ఆట కాదు, ఆటపాటలు మప్పుట కలవి కాదు, ముక్కు చెవులట్లు మేనితో పుట్టవలయు. కళల మీద కళాభినివేశం అన్నది పుట్టుకతో రావాలి తప్ప మప్పితే వస్తుంది అనుకోవడం చాలా తప్పు అని చెప్పేసి అంటున్నారు. అదేమిటండి, సాధనమున పనులు సమకూరు ధరలోన అని వేమన గారు అన్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. మరి వీటికి దీనికి ఈయన అంటున్న దానికి ఏమిటి పోలిక, ఏమిటి తేడా అని అనిపించవచ్చు. మట్టిలో దాగిన మాణిక్యాన్ని సానబట్టి ప్రకాశింపజేయవచ్చు, కానీ మట్టి బిడ్డని ఎంత సానబెడితే మాత్రం ఏం ప్రయోజనం చెప్పండి. అదే ఇక్కడ దాసుగారు ఆటపాటలు మప్పుట కలవి కాదు అండంలో ఉద్దేశం అది. ముక్కు చెవులట్లు మేనితో పుట్టవలయు, అవి పుట్టుకతో రావాలి. ఆ అభినివేశం సంగీత జ్ఞానం కావచ్చు, నృత్యం కావచ్చు, కవిత్వం కావచ్చు, పుట్టుకతో కొంత ఉంటే దాన్ని సాధన ద్వారా ప్రకాశింప చేయవచ్చు అన్నది దాసుగారి భావన అని చెప్పేసి అనిపిస్తుంది ఈ పద్యం చూస్తేను. అదేవిధంగా మనకి శ్రీకృష్ణదేవరాయల వారు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పేసి తన భాషాభిమానాన్ని తెలియజేస్తే, మరి అచ్చతెనుగు పలుకుబడి మీద మక్కువ పెంచుకున్న దాసుగారు ఏమంటున్నారో చూద్దాం. మొలక లేతదనము తలిరుల నవకంబు, మొగ్గ సోగదనము పువ్వు తావి, తేనె తీయదనము తెనుగునకే గాని మోటలాతి నాటు మాటకేది. దీనికే పరుష సంస్కృతాఖ్య భాషకేది అని కూడా పాఠాంతరం ఉందనుకోండి. అయితే అంత మాత్రం చేత దాసుగారికి ఈ తెలుగు భాష మీదే కానీ, అచ్చ తెలుగు మీదే కానీ సంస్కృతం మీద అభిమానం లేదు అనుకోవడం పొరపాటు. ఏమంటే కాశీ శతకం, రామచంద్ర శతకం అనేటటువంటి 2 శతకాలని ఆయన సంస్కృత భాషలోనే రాశారు. తర్వాత ఉమర్ ఖయ్యాం రచించినటువంటి రుబాయితులని ఆ పార్సీ భాషలో ఉన్న వాటిని, మూలంలో ఉన్న వాటిని పార్సీ భాష నేర్చుకొని వాటిని చదివి ఆనందించి సంస్కృత, ఆంగ్ల భాషలలో 3 అనువాదం చేసిన మహానుభావుడు ఈయన. అయితే ఏమిటంటే అచ్చతెనుగు మీద మక్కువ ఎక్కువ. అందుకు ఆ మక్కువతోటే ఆయన తల్లి వినికి అని లలిత సహస్రాన్ని రాశారు. తర్వాత బాటసారి కావ్యాన్ని రాశారు. ఇంకా అచ్చతెనుగులో శతకం వేల్పు వంద అనేటటువంటి శతకాన్ని కూడా రచించారు. వేల్పు వందకి మొకటం రెంట త్రాగుడు తిండి మెట్టంటు వేల్ప అని మొకటాన్ని పెట్టి ఈ శతకాన్ని రాయడం జరిగింది. అయితే ఆ మొకటానికి అర్థం ఏమిటంటే, రెంట త్రాగుడు అంటే ఏనుగు, రెంట త్రాగుడు తిండి అంటే సింహం, సింహం మెట్టు అంటే సింహాచలమేనండి. ఆ సింహాచలం మీద వెలసిన వేల్పు వరాహ లక్ష్మీ నరసింహస్వామి కాక మరెవరవుతారు? ఆ రెంట త్రాగుడు తిండి మెట్టంటూ వేల్ప అనేటటువంటి మకుటంతో ఆయన అచ్చ తెలుగు శతకాన్ని రచించారు. ఆయనకి భోజన ప్రియత్వం ఎక్కువే. అందుకే ఈ సింహాద్రి నారసింహస్వామికి ఒక చక్కటి విందు భోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఆ పద్యంతో నేను చెప్పదలుచుకున్న 4 మాటలు ముగించేస్తాను. పప్పు సాదము పులుసు పచ్చడి ఊరగాయ పొగపు చల్లికట్టట్టు కుడుము చిమ్మిలి ఇడ్డెన చేగోడి జీడియ పుణుకు లవుగు రొట్టె సడి కుడకలు పుణుకులు బడికోడి మణతలు ముక్కులు
బొణిగలు పొంగరము వడ పప్ప బుడుకులు ప్రేణీలు బొండ్లెముల్ నాన్పెల ద్రబ్బెడ నిప్పట్టి కొబ్బెరుండ బొంగరాల్ బటాసాల్ సైదము సరడాలు మినుప బొందించి మంచి మిడిక రొట్టి ఎంగరొల్లెల్ల విందు నీ చెంగటనగు రెంట తాగుడు తిండి మెట్టంటు వేల్ప. అందరికీ ఏటికోళ్ళు.